కొన్ని సంవత్సరాలుగా సార్ Vijay Kumar, Anand, Lucino, Vamsi, Vishek, Nandini, exam రోజు ఓపెన్ చేయాలి ప్రియా ముందు అయిపోయి ఆకండి స్మిత Durga Bhavani, Pujita, Savya, Sirisha, Venkateswar, Rajesh, Raitaro, Ramesh Kumar, Sindhu, Venkateswar, Boss, Gautam, confident గా చెప్పట్లేదు ప్రిపేర్ అయ్యారా బాగా బేసిక్గా అంటే ఏం లేదు మీరు కాన్సెప్ట్ పరంగా నేర్చుకోవాలి ఏదైనా సరే సబ్జెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే డజంట్ మ్యాటర్ విచ్ స్కూల్ యూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఏ స్కూల్ నుంచి పాస్ అవుతున్నా అది గవర్నమెంట్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది అసలు మ్యాటరే కాదు మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాన్సెప్ట్ నేర్చుకోవాలి మనకి 100 మార్కులు రావాలి అవసరమే లేదు పాస్ అయినా చాలు ఈ పాస్ అవడంతో పాటు మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మన ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అని మనం నేర్చుకుంటే మనం ఎలా అయినా రాయొచ్చు బేసిక్గా మీరు కొంచెం లైక్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి కమ్యూనికేషన్ ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ మీకు చాలా అవసరం సో ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ సీ మనకి పుట్టుకతో మనకు అన్నీ రావు ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ లాంగ్వేజ్ మన భాష తెలుగు భాష సో తప్పు లేదు కానీ మనం నేర్చుకునే ప్రాసెస్లో ఎప్పుడు మొహాడు పడదు నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అది ఎప్పుడు పెట్టుకోదు అది వదిలేసేయండి మనకి రాకపోతే తప్పే లేదు దాంట్లో యువర్ లర్నింగ్ అంతే సో ఇవాళ రాదు రేపు రాదు ఎల్లుండి రాదు అదే వర్డ్ నువ్వు ఆఫ్టర్ 4 days యూ విల్ లర్న్ ఫర్ ష్యూర్ సో రాదు మనకి రాదు అని మొహాడపడదు ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే అందరికీ అన్నీ రావు అన్నీ నేర్చుకుంటేనే వస్తాయి దట్ ఈస్ మై బెస్ట్ అడ్వైస్ ఫర్ యూ గైస్ సో మేక్ ష్యూర్ యూ గైస్ లర్న్ ఇంగ్లీష్ దట్ విల్ బి ద యూస్ఫుల్ థింగ్ wherever you guys go so
దట్స్ ద ఓన్లీ అడ్వైస్ అవ్వాలి. మీరు ఎలాగో పాస్ అవుతారు అందరూ నాకు తెలుసు. కొంచెం జాగ్రత్త, కాపీ కొట్టే వాళ్ళు ఉంటారు, కొంచెం దొరకకుండా చూసుకొని జాగ్రత్త కొట్టండి. అలానే అందరినీ కాపీ కొట్టమని నేను చెప్పట్లేదు, జస్ట్ నేను నమ్మించడానికి చెప్తున్నాను. బట్ మేక్ ష్యూర్ యూ గైస్ నాట్ సమ్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని ఫస్ట్ మీరు అసలు ఈ క్వశ్చన్ ఏంటి, నేను ఏం ప్రిపేర్ అయ్యానో చూసి ఒక 5 minutes ఆ క్వశ్చన్ పేపర్ చూసి నీట్గా నాకు ఇది వచ్చింది, నేను దీన్ని కాన్ఫిడెంట్గా రాయగలను రాసి, నేను దీంట్లో కొంచెం లైక్ ఇది నాకు అంతగా రాదేమో అట్లాంటివి లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ మీకు బాగా వచ్చిన కాన్ఫిడెంట్గా ఫస్ట్ రాసేసుకోండి. ఓకే, మీరందరూ పాస్ అవుతారు ఖచ్చితంగా, అది ఏం కాదు. తర్వాత మీ కెరియర్ ఏంటి ఎలా ఉండాలనేది మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోండి. దిస్ ఈజ్ ద అడ్వైస్ ఐ జస్ట్ థ్యాంక్ యూ.